స్ట్రెస్ అన్నిటికీ మూలం డాక్టర్. అవును. సో చదువుకునే పిల్లలకి వాళ్ళ చదువుకు పాపం స్ట్రెస్ నిజంగా ఎల్కేజీ నుంచి మొదలు పెట్టేస్తాం. ఇక పెద్దవాళ్ళకి ఫ్యామిలీ, ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రొఫెషన్, ఈ ఒత్తిడిని ఎలా దూరం చేయాలి? సో ఒకటి, ఇప్పుడు నాకు వచ్చే కామన్ పేషెంట్స్ ఎట్లా వస్తారంటే, డాక్టర్ గారు తిన్న వెంటనే నాకు మోషన్కి వెళ్ళాలని అనిపిస్తుంది. సో నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతా, సో ఏం జాబ్ చేస్తారు? సమ్ ఇట్లా ఐటీ ప్రొఫెషనల్, లేకపోతే సమ్ బిజినెస్ సంథింగ్, ఇట్లా స్ట్రెస్ ఉందా అంటే చాలా స్ట్రెస్ ఉంటుందండి, మాకు టార్గెట్స్ అని అవని ఇవని ఇట్లా చాలా రకమైన స్ట్రెస్ ఉంటుంది అంటే, సో డెఫినెట్లీ దాన్ని ఐబిఎస్ అంటాం, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. తినగానే ఆ స్ట్రెస్ వల్లనైతేనేమి దేనివల్ల అయితే మోషన్కి వెళ్ళే సెన్సేషన్ వస్తుంది. రెండోది, చిన్న ఇంటర్మీడియట్ పిల్లలు వస్తారు. మా హాస్పిటల్ దగ్గర ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది. ఆ పిల్లలు వస్తారు, సార్ ఏం తిన్నా అరగట్లేదు, ఏం తిన్నా మోషన్స్ అవుతున్నాయి, ఏంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయంటే, అవును సార్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఏంటంటే వాళ్ళ మీద ఆ చిన్నప్పటి నుంచి ఆ స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇటు పెద్ద అయిన తర్వాత ఏమో మన జాబ్ రిలేటెడ్, ఫైనాన్స్, సంథింగ్ పర్సనల్ రిలేటెడ్ ఇవి ఉంటాయి. చిన్నప్పుడేమో ఈ స్టడీస్ రిలేటెడ్ చాలా బర్డెన్ అనేది ఎక్కువగా. సో ఈ రెండు ఏజ్ గ్రూప్స్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ అనేది మన గట్ హెల్త్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంటర్న్ ఏం చేస్తుంది అంటే, స్ట్రెస్లో మన షుగర్స్, యాసిడ్ అనేది చాలా ఎక్కువ అయిపోయి గ్యాస్ట్రిక్ సమస్యలుగా, గ్యాస్ట్రైటిస్ కానీ ఇట్లాంటివి వస్తాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే స్ట్రెస్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ సింథసైజ్ అంటే ఎక్కువగా యూజ్ అయిపోయి, ఆరు వాటి నుంచి ఫ్యాట్ అనేది ఎక్కువగా సింథసిస్ అయ్యి అది లివర్లో డిపాజిట్ అయ్యి ఫ్యాటీ లివర్ సమస్యలు కానీ, ఒబిసిటీ సమస్యలు కానీ, సో ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అనమాట. సో స్ట్రెస్ డెఫినెట్లీ, నాకు అసలు ఏం అలవాట్లు లేవు సార్, కానీ నాకు ఇట్లా ఊరికూరికే గట్ హెల్త్ సమస్యలు వస్తున్నాయి, ఊరికూరికే మాకు ఈ లివర్ సమస్యలు వస్తున్నాయి అంటే దానికి కారణం మీ అలవాట్లు కాదు, స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక పెద్ద పాండమిక్ లాగా తయారవుతుంది ఈ స్ట్రెస్ అనేది అన్ని డిసీజెస్లోనూ, నాట్ ఓన్లీ, కానీ ఎస్పెషల్లీ గట్. ఎందుకంటే డైలీ మనం ఫుడ్ అనేది తినాలి, ఫుడ్ అనేది తినకపోతే మన ఇది లైఫ్ అనేది ముందుకు సాగదు. సో ఆ స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంపాక్టింగ్ అవర్ గట్ హెల్త్. దానివల్లనే మన మూడ్ స్వింగ్స్ కానీ, డైలీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉందండి. ఓకే, అంటే ఇవన్నీ పోవాలంటే ఒక లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఏమన్నా సెట్ అంటే నేను అందరికీ చెప్పేది ఒకటి కామన్. సో స్ట్రెస్ గ్యాస్ట్రైటిస్, రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు, సార్ తమిళనాడు ఎలక్షన్స్ చూస్తూ ఉన్నాను, ఫుల్ నాకు స్ట్రెస్ పెరిగిపోయి బాగా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చాయంటే, ఓకే ఈ విజయ్ గారు అంటే స్టాలిన్ గారికి ఉంది, లేకపోతే దీదీ గారికి ఉంది అంటే ఒక అర్థం ఉంటుంది, మనకు ఉందంటే డెఫినెట్గా అది అబ్నార్మల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ స్ట్రెస్ అని మీరే చెప్తున్నారు చూశాక పెరుగుతుందని, అది మీ దగ్గరే ఉంది సమస్య. సో దాన్ని స్ట్రెస్ గ్యాస్ట్రైటిస్ అంటాం, మీ దగ్గర ఉంది, స్ట్రెస్ని తగ్గించుకోవాలి. సో దానికి నేను వాళ్ళకి యూజువల్గా చెప్పేది ఏంటంటే అండి, సో యూ ఇన్కల్కేట్ వన్ హ్యాబిట్ డైలీ, దాన్ని మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఆ హ్యాబిట్ ఎక్సర్సైజ్ అవనివ్వండి, యోగా అవనివ్వండి, డ్యాన్స్. పిల్లలకైతే నేను చెప్తాను, ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ ఇట్లా మీ కింద చెప్పాను కదా, ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్ళకి ఏదన్నా ఒక స్పోర్ట్, ఒక యాక్టివిటీ, ఒక ఈవెంట్ డైలీ అలవాటు చేయండి. చదవాలి డెఫినెట్గా, అది ఓకే. ఒక యాక్టివిటీ అలవాటు చేస్తే వాళ్ళ మైండ్ డీవియేట్ అవుతుంది, దే విల్ హ్యావ్ ఫ్రెష్ థాట్స్. నాట్ ఓన్లీ ఎప్పుడు బుక్ అని కాకుండా వాళ్ళకి ఫ్రెష్ థాట్స్ అనేవి ఇన్కల్కేట్ అవుతాయి. చాలామంది అంటే వెన్ యూ ప్లే ఏ స్పోర్ట్ ఆర్ వెన్ యూ ఒక దాన్ని, మీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. ఇన్ దట్ వే యువర్ బ్రెయిన్ కామ్ అవుతుంది, అంటే ఆ స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. సో ఒక హ్యాబిట్ అనేది అందరం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళగా, ఐదర్ వాకింగ్ అవనివ్వండి, యూ హిట్ ఏ జిమ్, యూ హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, యూ గో టు యోగా క్లాసెస్, అవుట్ సైడ్ ఫుడ్ కన్జంప్షన్ని తగ్గించడము. సో ఇట్లాంటివి కొంచెం హెల్దీ హ్యాబిట్స్ అనేది యాజ్ ఎ రెగ్యులర్ బేసిస్లో చేస్తే డెఫినెట్లీ ఆ స్ట్రెస్ గ్యాస్ట్రైటిస్ అనేది 100% తగ్గుతుంది. సో యాజ్ వీ ఆల్ నో, మనం రియాక్ట్ అయ్యేది ప్రాబ్లంకే కానీ, అంటే సిచ్యువేషన్కి కానీ యాక్చువల్ ప్రాబ్లంకి రియాక్ట్ అవ్వము. సో ఆ స్ట్రెస్ అనేది డెఫినెట్లీ మీరు తగ్గించుకోవాలంటే ఒక హ్యాబిట్ని అండ్ హౌ వీ రియాక్ట్ టు దట్ ప్రాబ్లం అనేది మీరు కంట్రోల్డ్గా చేసుకోవాలి. సో ఇట్స్ ఏ ట్రైనింగ్, అంటే ఇట్స్ వన్ డేలో అలవాటు అయ్యేది కాదు, మీరు స్లోగా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకుంటేనే ఇది అవుతుంది. ఆర్ వెన్ ఎవర్ యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ యూ టేక్ హెల్ప్. దెర్ ఈజ్ నో అంటే ఏదో నాకే ఉంది అని కాదు, ఎవ్రీ అనదర్ పర్సన్ బిసైడ్ యూ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. సో డిస్కస్ చేయండి, యువర్ స్ట్రెస్ విల్ గెట్ రిలీవ్డ్.
ఓకే డాక్టర్ గారు, మరి ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఇది కూడా ఫుడ్ వల్ల కానీ లేదా మన లైఫ్ స్టైల్ వల్ల కానీ వస్తుందా? ఎందుకు వస్తుంది ఇది? సో ఫ్యాటీ లివర్ సమస్య ఎంత పెరిగిందంటే, నిన్న నేను ఒక ఐటీ వాళ్ళకి జస్ట్ ఒక వెబినార్ చెప్తా ఉన్నాను. సో వెబినార్లో ఇప్పుడు మీ హాల్లో ఉన్న ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో అంతగా పెరిగిపోయింది. వరల్డ్లో దాని ఇన్సిడెన్స్ ఎంత ఉందంటే 32% ఉంది. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఎందుకు ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది, అసలు ఎందుకు ఈ సమస్యలు పెరుగుతున్నాయంటే అగైన్ ఎస్పెషల్లీ సిట్టింగ్ ప్రొఫెషనల్స్లో చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకు సిట్టింగ్ ప్రొఫెషనల్? ఎందుకంటే ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే అలాగే మనం కూర్చొని ఎక్సర్సైజెస్ కానీ అందుకనే నా దగ్గరకు వచ్చిన ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లేచి అటు ఇటు నడవండి. ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ డాక్టర్స్, మేము కూడా కొన్నిసార్లు ప్రొలాంగ్డ్గా ఓపీస్లో వాటిలో బిజీ ఉండిపోయి కొన్నిసార్లు మేము కూడా అట్లాగే ప్రొలాంగ్డ్గా కూర్చుంటాం. సో ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి. రెండోది ఏంటంటే పూర్ స్లీప్ అండ్ స్ట్రెస్. సో స్లీప్ కూడా ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ అవర్ లివర్ ఇష్యూస్ అండ్ గట్ ఇష్యూస్. సో స్లీప్ సరిగ్గా లేకపోయినా సరే ఇట్ విల్ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల ఫ్యాట్ అనేది ఎక్కువగా సింథసైజ్ అయ్యి ఆ ఫ్యాట్ అనేది లివర్లో డిపాజిట్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి అన్హెల్దీ ఆర్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. సో మెయిన్గా ఈ 4 సమస్యలు, ఒకటి పూర్ స్లీప్, స్ట్రెస్ అండ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఈ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఇప్పుడు నాకు నైట్ షిఫ్ట్ ఉంది. సో నైట్ నేను బాగా తినేసి మార్నింగ్ స్కిప్ చేస్తాను. సో అట్లా కుదరదండి. సో మీరు ఎప్పుడు తిన్నా రెగ్యులర్గా తినాలి. అంటే మీరు నైట్ 10ంటికి తినండి, 10ంటికి రెగ్యులర్గా తినాలి. నైట్ 8ంటికి తినండి, 8ంటికి రెగ్యులర్గా తినాలి. 6ంటికి తినండి, 6ంటికి రెగ్యులర్గా తినాలి. సో అట్లా రెగ్యులర్గా మనం ఏదైతే అలవాటు చేస్తామో ఈ డైట్ కానీ ఈ ఫుడ్ కానీ, సో ఇవన్నీ డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ ఫ్యాట్ సింథసిస్ని కానీ, కార్బోహైడ్రేట్ డైజెషన్ని కానీ, ఫ్యాట్ అబ్జార్ప్షన్ కానీ ఎఫెక్ట్ చేసి ఇదంతా వెళ్ళి లివర్లోనే డిపాజిట్ అవుతుంది. దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. సో ఇవి మెయిన్ 4 కారణాలు ఈ ఫ్యాటీ లివర్ పెరగడానికి ఈ కాలంలో. సో ఎప్పుడైతే ఈ ఫ్యాటీ లివర్ సమస్య మనకి వస్తుందో సిమ్టమ్స్ ఏమి ఉండవు అసలు. అంటే చాలా మందికి, సార్ నాకు మా హెల్త్ చెకప్ చేయించుకున్నాను సార్, నేను నాకేమీ సమస్యలు ఏమి లేవు కానీ అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ అని ఇచ్చారు సార్, ఏంటి అసలు నేను ఎట్లా గుర్తించాలి ముందే అంటే, యూజువల్గా ఫ్యాటీ లివర్కి ఏమీ సిమ్టమ్స్ ఏమి ఉండవండి. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది యూజువల్గా మనం ఏదైనా స్క్రీనింగ్ చేసుకుంటే, అంటే అల్ట్రాసౌండ్ హెల్త్ స్క్రీనింగ్ చేసుకుంటే అందులో బయటపడుతుంది. సో ఎంత సీరియస్గా తీసుకోవాలి ఇది అంటే, యూజువల్గా ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ దశలో లివర్ ఫ్యాటీ లివర్ అంటాం, సెకండ్ దశలో లివర్ ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే స్టేటో హెపటైటిస్ ఆర్ నాష్ అంటాం, నెక్స్ట్ దశలో సిరోసిస్గా మారే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ దశ ఈ ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా రివర్సిబుల్ స్టేజ్ అవుతుంది. కానీ వన్స్ మీరు సిరోసిస్ దశకి వెళ్ళారంటే అది నాట్ రివర్సిబుల్. దాన్ని ఇంకా రివర్స్ చేయలేము. డెఫినెట్గా మీ లివర్ మార్పిడో ఏదో ఒకటి చేస్తే తప్ప, అంటే అక్కడ దాకా కొంతమంది అన్ఫార్చునేట్లీ మొన్ననే ఒక డిస్కషన్ ఇట్లాగే అయింది. అయితే సార్ మా కొలీగ్ రోజు తాగుతూనే ఉంటాడు సార్, నేను అసలు ఎప్పుడో ఒక సంవత్సరానికి 1-2 సార్లు తాగుతాను, అయినా నాకేమో లివర్ బాగానే ఉంది, 1-2 సార్లు తాగే అతనికేమో ఫ్యాటీ లివర్ అని వచ్చింది, ఏంటి అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకేమో లివర్ బాగానే ఉంది తన లివర్ ఏమో చెడిపోయిందంటే దానికి జీన్స్ కూడా ఒక ఫ్యాక్టర్ అండి. అందరూ తాగిన వాళ్ళందరికీ ఫ్యాటీ లివర్ రావాలి, తాగిన వాళ్ళందరికీ లివర్ చెడిపోవాలని కాదు. ఖచ్చితంగా అందులో జీన్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండాలి. అంటే మీకు ఫ్యాటీ లివర్ రావాలి, లివర్ చెడిపోవాలనే జీన్స్ కూడా మీరు క్యారీ చేస్తారు. అది ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ ఫ్యాక్టర్ కొంచెం యాడ్ అయినా సరే చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఆల్కహాల్ మీరు ఇంత తాగినా అదే ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అదే ఆ ప్రిడిస్పోజిషన్ లేని వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు నాకుందా మీకుందా అంటే అది ఎవరూ చెప్పలేము, ఎందుకంటే ఆ జీన్స్ని టెస్ట్ చేయాలనేది ఇంపాసిబుల్ అనమాట. అట్లా